హాయ్ హలో నమస్తే. నేను మీ నాని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్‌లో అయితే నబీలు సంచాలక్‌గా ఆ గేమ్ యొక్క రూల్స్ అయితే తను చదువుతున్నాడు. చదివి అక్కడున్న కంటెస్టెంట్స్ అందరికీ చెప్తున్నాడు. గేమ్ ఎలా ఆడాలో అక్కడ రెడ్ లైన్ ఉంటది కదా! ఆ రెడ్ లైన్ లోపలికి ఎవరు ఎళ్ళకూడదు. కోడ్ దగ్గర ఎగ్స్ ఏసేటప్పుడు చెయ్యిలో ఆ కెమెరా దగ్గర ఎవరు పెట్టొద్దు అనేసి అయితే నబీల్ గారు చెప్తున్నారు కంటెస్టెంట్‌లకి. చెప్పిన టైంలో సోనియా గారు ఏమన్నారంటే, "నువ్వు అక్కడ రూల్స్ కరెక్ట్‌గా చదువు. దాన్ని నేను ఎలా హోల్డ్ చేసుకొని ఎలా పట్టుకోవాలి" అనేసి అయితే సోనియా గారు చెప్పడం జరుగుతుంది. నబీల్ గారు ఒకటే మాట అన్నారు. "నువ్వు నాకు బెదిరించకు. నువ్వు మంచిగా చెప్పు నేను వింటాను. నువ్వు నాకు బెదిరించొద్దు" అనేసైతే నబీల్ గారైతే చెప్పడం జరిగింది సోనియా గారికి. ఆల్రెడీ నబీల్ గారు అండ్ సోనియా గారు డిస్కషన్ చేసుకుంటున్న టైంలోనే కోడ్ అయితే సైరన్ చేసింది. ఆ సైరన్ చేసినప్పుడు అందరూ కూడా ఆ కోడి దగ్గరికెళ్ళిపోయారు ఎగ్స్ కోసం. బట్ బిగ్ బాస్ ఏం చేసాడంటే ఆ కోడి దగ్గర నుండి కాకుండా పైనుండి విసురుతున్నాడు. అభయ్ నవీన్‌కైతే అక్కడ చాలా ఎగ్స్ అనేవి దొరుకుతున్నాయి. అదే టైంలో నైనిక గారు చూసి వాళ్ళ టీమ్‌మేట్స్ అందరిని పిలిచారు. "ఇక్కడ పైనుండి ఎగ్స్ వస్తున్నాయి. మీరందరూ ఇక్కడికి రండి" అనేసైతే. ఆఫ్‌లైన్ గేమ్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఎగ్స్ పైనుండి బిగ్ బాస్ ఏస్తున్నప్పుడు తీసుకుంటున్నారు, తోసుకుంటున్నారు. ఒకళ్ళనొకళ్ళని తోసుకొని అక్కడున్న ఎగ్స్‌ని తీసుకొని వాళ్ళక నెక్స్ట్‌లోన వేస్తున్నారు. అక్కడ ఆల్రెడీ నెక్స్ట్‌లోన సోనియా గారు అండ్ నైనిక గారు అక్కడున్నారు. వాళ్ళ టీమ్‌లో అయితే అభయ్ నవీన్ గారున్నారు. ఆ ఎగ్స్ అన్నీ తీసుకొని వాళ్ళ నెక్స్ట్‌లో ఎయ్యాలి కదా! ఆ నెక్స్ట్‌లో ఏసేటప్పుడు అభయ్ నవీన్ క్లాంట్ దగ్గరైతే ఎవరు లేరు. అభయ్ నవీన్ క్లాంట్ తన నెక్స్ట్‌ని వదిలేసి తను ఇక్కడ కోడి దగ్గరికొచ్చేసాడు. ఆ టైంలో ఆ సిట్యుయేషన్‌లో సోనియా గారు ఏం చేశారంటే, ఆ క్లాంట్ దగ్గర ఎవరు లేరు కాబట్టి అక్కడున్న ఎగ్స్ తను తీసుకొనొచ్చేసి ప్రేరణ గారు చూసారు. ప్రేరణ గారు చూసి మేమందరం ఇక్కడున్నాము. తను మా నెక్స్ట్ దగ్గరికెళ్ళి కొన్ని ఎగ్స్ అనేవి తీసుకొచ్చి మోర్ దాన్ 3 కంటే ఎక్కువగానే తీసుకొచ్చేసింది ఎగ్స్ అనేసైతే సంచాలక్‌తో చెప్పడం జరిగింది. బట్ సంచాలక్ ఏమన్నాడంటే, అక్కడ మీరు గేమ్‌ని డిఫెండ్ చేసుకోవాలి అనేసైతే చెప్పడం జరిగింది. అభయ్ నవీన్ అయితే అస్సల గేమ్ అనేది ఆడటం లేదు. టోటల్‌గా అతనైతే ఈ గేమ్ నుండి గివ్ అప్ అయితే ఇచ్చేసాడు. ఒక్కసారి కూడా తను యాక్టివ్‌గా కంటెస్టెంట్లు ఇంకా ఆడుతున్నారు కానీ యాస్ ఎ చీఫ్‌గా తను ఆడటం లేదు. తను ఈ గేమ్‌ని అయితే చాలా లైట్ తీసుకున్నాడనేసి అయితే నాకనిపిస్తుంది. మరి మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ నిఖిల్ గారు వచ్చేసరికి రెడ్ లైన్ ఉంటది. ఆ రెడ్ లైన్ లోపల నుండి 3 ఎగ్స్ తీసుకున్నారు. నబీల్ గారు ఏమన్నారంటే, "నేను ఆ 3 ఎగ్స్‌ని కూడా నేను కౌంట్ చేయను. నువ్వు లోపల నుండి తీసావు" అనేసైతే చెప్పడం జరిగింది. యష్మి గారు ఏం చేశారంటే, నిఖిల్ క్లాంట్ నుండి కొన్ని ఎగ్స్ తీసుకొని తన క్లాంట్‌లో కలుపుకున్నారు. యష్మి గారు ఏమన్నారంటే, "ఫస్ట్ మీ టీమే స్టార్ట్ చేసింది. మీ టీమ్ వాళ్ళే ఎగ్స్ తీసుకున్నారు. నీకు అర్థం అవ్వట్లేదా? ఫౌల్ గేమ్ ఆడింది ఫస్ట్ మీ టీమే" అనేసైతే చెప్పింది. "నువ్వే కదా అన్నావు చూసుకుందాం రా" అనేసి, "అందుకే నేనొస్తున్నా. ఇప్పుడు నువ్వు నన్ను ఆపు. ఎలా ఆపుతావో నేను చూస్తాను" అని నిఖిల్ గారు అలా వచ్చేటప్పుడు యష్మి అయితే భయపడిపోయింది. "నిఖిల్ అసలు మీ టీమే స్టార్ట్ చేశారు. నీకు అర్థం అవ్వట్లేదా" అనేసైతే తను భయపడినట్టయితే నాకు కనిపించింది. సైలెంట్‌గా నిఖిల్ గారు యష్మి క్లాంట్ నుండి వెళ్ళిపోయి మళ్ళీ ఎగ్స్ తీసుకోవడానికి ఎళ్తున్నాడు. అప్పటికి ప్రేరణ గారు విష్ణుప్రియతోని రెచ్చగొట్టే మాట్లాడి నిఖిల్ గారితో కూడా రెచ్చగొట్టినట్టు అనిపించింది. మళ్ళీ నిఖిల్ గారు తన క్లాంట్ దగ్గరికెళ్ళి ఆ ఎగ్స్ అన్ని తీసుకోవడానికి చూస్తే ఆదిత్య గారు ఏమొచ్చి కూల్ చేశారు. "ప్లీజ్ యూ ఆర్ మెచ్యూర్ పర్సన్. నువ్వు అర్థం చేసుకో" అనేసైతే చెప్పడం జరిగింది. కాబట్టి నిఖిల్ తన మాటకైతే రెస్పెక్ట్ ఇచ్చేసి అక్కడితో ఆగాడు. ఏ క్లాంట్ దగ్గర ఎన్ని ఎగ్స్ ఉన్నాయో అనేదైతే చెప్పమని బిగ్ బాస్ చెప్పారు. శక్తి క్లాంట్ దగ్గర అయితే టోటల్‌గా 66 ఎగ్స్ ఉన్నాయి. ఫస్ట్, సెకండ్ రౌండ్‌లో 66 సంపాదించారు. ఈ రౌండ్‌లో కూడా 66 సంపాదించారు. అలానే కాంతార క్లాంట్ దగ్గర చూసుకుంటే 30 ఎగ్స్ ఉన్నాయి. ఇప్పటికి కూడా గేమ్‌లో లీడ్‌లో అయితే నిఖిల్ క్లాంట్ వాళ్ళే ఉన్నారు. ఇక్కడితో ఈ గేమ్‌ని పాస్ చేసి ఇక్కడితో ఈ గేమ్‌ని అయితే పాస్ చేశారు. ఫుడ్ కోసం 2 క్లాంట్‌లకు కూడా 14 అవర్స్ టైం అనేది ఇచ్చారు. ఈ టైమ్‌ను కూడా ఫస్ట్ 2 అవర్స్ ఆల్రెడీ యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు టోటల్‌గా 12 అవర్స్ ఉంది. ఈ 12 అవర్స్‌లో మరొక ట్విస్ట్ అనేది చెప్పారు బిగ్ బాస్. ఆ ట్విస్ట్ ఏంటంటే ఒకసారి ఫుడ్ రెడీ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఎలా అంటే 2 క్లాంట్‌లలో కూడా ఒకసారి ఫుడ్ రెడీ చేసుకోవడానికి లేదు. ఒక క్లాంట్ నుండి ముగ్గురు మాత్రమే ఫుడ్‌ని రెడీ చేయాలి. ఒక క్లాంట్ అయిన తర్వాత ఇంకొక క్లాంట్ ఫుడ్‌ని మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా సీత గారు చదివి చెప్పిన వెంటనే అభయ్ నవీన్ గారు అయితే తన నోటికి ఎంత మాటొస్తే అంత మాట అంటున్నారు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్‌లతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తను డైరెక్ట్‌గా బిగ్ బాస్‌కే చెప్తున్నాడు. "ఎవడ్రా నాయనా ఈ రూల్స్ అనేది పెట్టింది? తినాలా? చావాలా మేము?" అనేసైతే తన నోటికి ఎంత మాటొస్తే అంత మాటే అనేస్తున్నాడు. నాకైతే ఈ వీక్‌లో అయితే నాగార్జున సార్ వచ్చినంత వరకు వెయిట్ చేస్తున్నాను నేను. నాగార్జున సారు తనకి ఎలా వార్నింగ్ ఇస్తారో గట్టి వార్నింగ్ అయితే అభయ్ నవీన్ గారికి ఉంటదనేసి అయితే నేను అనుకుంటున్నాను. చాలా సార్లు నోరనేది జారుతున్నాడు. బిగ్ బాస్‌కి నచ్చినట్టు మాట్లాడుతున్నాడు. దాని తరువాత బిగ్ బాస్ వాళ్ళ ఎగ్స్ యొక్క కౌంట్‌ని పెంచుకోవడానికి ఒక చిన్న గేమ్ అయితే పెట్టాడు. ఆ గేమ్ ఏంటంటే
బిగ్ బాస్ ఒక టేబుల్ ఇచ్చారు. ఆ టేబుల్‌కి హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్‌కి కూడా కొన్ని నంబర్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 30, 40, 90, 70 అలా అనేసి ఆ హోల్ దగ్గర అయితే నంబర్స్ ఉన్నాయి. టోటల్‌గా 6 హోల్స్ ఉన్నాయి. 6 బాల్స్ ఉన్నాయి. దాంట్లో ఎవరెవరు ఏ హోల్‌లో ఏస్తే ఆహ్, ఆ నంబర్ అనేది కౌంట్ అవుతుంది. ఆ విధంగా మనం చూసుకుంటే ఈ గేమ్‌లో అయితే సంచాలక్‌గా పృథ్వీ గారిని పెట్టారు. గేమ్ అయితే అభయ్ నవీన్ అండ్ నైనిక గారైతే గేమ్ ఆడారు. వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా గేమ్‌ని ఆడడం జరిగింది. వీళ్ళిద్దరిలో ఎక్కువ పాయింట్‌లనైతే అభయ్ నవీన్ గారు సంపాదించారు. 90 పాయింట్స్ అభయ్ నవీన్ గారికొచ్చాయి. 60 పాయింట్స్ అనేవి నైనికా క్లాంట్‌కొచ్చాయి. ఇక్కడ ఆ పాయింట్స్ ఏంటంటే తనకి ఎన్నైతే పాయింట్స్ వస్తాయో అన్ని ఎగ్స్ అనేవి తన క్లాంట్ యొక్క ఎగ్స్ కౌంటింగ్‌లో ఆ ఎగ్స్ కూడా కలుస్తాయి. ఆల్రెడీ ఈ గేమ్ కంటిన్యూషన్ ఉంది కదా! ఈ గేమ్ కంటిన్యూషన్‌ని మళ్ళీ స్టార్ట్ చేశారు. అక్కడ బజర్ మోగిన తరువాత నిఖిల్ టీమ్ నుండి అయితే నిఖిల్ గారు, సీత, విష్ణుప్రియ అండ్ పృథ్వీ వీళ్ళు నలుగురు కూడా అక్కడ ఆ ఎగ్స్ అనేవి తీసుకోవడానికి రెడీగున్నారు. ప్రేరణ, యష్మి, మణికంఠ వీళ్ళు ముగ్గురైతే అక్కడ ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ పృథ్వీనైతే ప్రేరణ అండ్ యష్మి వీళ్ళిద్దరూ కూడా పృథ్వీ గారినైతే బ్లాక్ చేస్తున్నారు. తరువాత వాళ్ళిద్దరిని కూడా పృథ్వీ గారు బ్లాక్ చేశారు. దాని తర్వాత వీళ్ళందరూ కూడా చాలా బాగా ఈ గేమ్‌లో అయితే చాలా బాగా ఇన్వాల్వ్ అయిపోయి చాలా ఫైట్ చేశారు. బట్ నిఖిల్ క్లాంట్ అయితే చాలా స్ట్రాటజీ‌తో నిఖిల్ క్లాంట్ చాలా పవర్ ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ 6 మెంబర్స్ ఉన్నారు. అక్కడ స్ట్రాంగ్ పర్సన్స్ కూడా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే అభయ్ నవీన్ టీమ్‌లో ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు. కొంతమంది మాత్రమే స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు. ఈ గేమ్ వచ్చేసరికి గివ్ అప్ ఇచ్చేసారు యష్మి గారు గాని. యష్మి గారు అయితే ఓన్లీ మాట్లాడడానికే సరిపోతుంది. తను గేమ్ ఆడేది తక్కువ, మాటలు ఎక్కువైపోతుంది. అలానే చూసుకుంటే మన అభయ్ నవీన్ గారైతే పూర్తిగా ఈ గేమ్ నుండి అయితే గివ్ అప్ ఇచ్చేసాడు. ఈ గేమ్ కంటిన్యూషన్ అవుతుంటే బయటికెళ్ళిపోయి తనైతే కాలు మీద కాలేసుకొని కూర్చొని మాట్లాడుతున్నాడు గానీ, ఈ గేమ్ గురించి అస్సలు పట్టించుకోవట్లేదు. దాని తరువాత ఏం జరిగిందంటే, వాళ్ళే 2 క్లాంట్‌ల దగ్గర అయితే ఎగ్స్ అనేవి తీసుకొచ్చేసారు. వీళ్ళ క్లాంట్‌ల దగ్గర అయితే వీళ్ళు ఎగ్స్ అనేవి పెట్టుకున్నారు కదా! ఎగ్స్ పెట్టుకున్న తర్వాత ఈళ్ళేం చేశారంటే, ఇంత కష్టపడి, పోరాడి ఎవరి క్లాంట్ దగ్గర వాళ్ళు ఎగ్స్ అనేవి తెచ్చుకున్నారు. లాస్ట్‌కొచ్చేసరికి ఏం చేశారంటే, ఈళ్ళ క్లాంట్‌లో ఉన్న ఎగ్స్ అన్నీ కింద పడేసి, వాళ్ళ క్లాంట్‌లో ఉన్న ఎగ్స్ కూడా కింద పడేసి, ఆ బుట్టల్లో నుంచి ఆ నెక్స్ట్‌లో నుంచి తీసేసి, విసిరేసి, తన్నడం ఇలాంటివన్నీ చాలా ఫైట్ చేశారు. వాళ్ళ క్లాంట్ కూడా, వీళ్ళ క్లాంట్ కూడా వాళ్ళ దగ్గరున్న ఎగ్స్ అన్నీ కింద పడేశారు. వీళ్ళ క్లాంట్, వాళ్ళ క్లాంట్. బట్ నిఖిల్ క్లాంట్ ఏం చేశారంటే, వాళ్ళ మ్యాన్ పవర్ ఎక్కువ కాబట్టి, వాళ్ళ దగ్గరున్న ఎగ్స్ అన్నీ మళ్ళీ వాళ్ళు బుట్టలో వేసుకున్నారు. చూసుకుంటే అభయ్ నవీన్ టీమ్ అయితే అస్సలు పట్టించుకోలేదు. ఆ ఎగ్స్ అన్నీ కిందనే పడేశారు. సరే సంచాలక్‌గా నేను ఏ వైపు చూడాలి? మీరు నలుగురు 4 వైపు పడుతుంటే నేను ఏ వైపు చూడాలి? నేను ఎవరికి సమాధానం చెప్పాలి? అనేసి అయితే చెప్పడం జరిగింది సంచాలక్‌గా. తరువాత సంచాలకుని ప్రేరణ గారు అడుగుతున్నారు. ఈ ఎగ్స్ అన్నీ తీసుకొని మళ్ళీ మేము నేల మీద పెట్టుకోవచ్చా? అంటే సరే అన్నాడు. దానికి సోనియా గారైతే అస్సలు ఒప్పుకోలేదు. మళ్ళీ తను అలా స్టార్ట్ చేస్తే మేము కూడా స్టార్ట్ చేసి మళ్ళీ మేము ఆ క్లాంట్‌లో యేసుకుంటాము అనేసైతే సోనియా గారు చెప్పడం జరిగింది. ఇక్కడితో ప్రేరణ గారినైతే ఆపేయమని చెప్పాడు. బిగ్ బాస్ ఏమన్నాడంటే వీళ్ళిద్దరి కౌంట్‌లో ఎవరి ఎగ్స్ ఎక్కువ ఉన్నాయో చెప్పమని చెప్పారు. నిఖిల్ గారి క్లాంట్‌లో అయితే ఎగ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అసలు వీళ్ళ క్లాంట్ దగ్గర అయితే ఎగ్సే లేవు. ఎందుకంటే ఆ ఎగ్స్ అన్నీ నెక్స్ట్‌లో లేవు కదా! అవన్నీ కింద పడిపోయి ఉన్నాయి. కాబట్టి కౌంటింగ్ చేయలేదు. కాబట్టి బిగ్ బాస్ ఏమన్నారంటే మళ్ళీ అభయ్ నవీన్ క్లాంట్‌లోంచి ఒక పర్సన్‌ని తీసేయడానికి అది కూడా నిఖిల్ టీమ్‌ని డిసైడ్ చేయమని చెప్పారు. నిఖిల్ టీమ్ డిస్కషన్ చేసుకొని వాళ్ళు నెక్స్ట్ అయితే ప్రేరణ గారినైతే తీసేయడం జరిగింది. ఈరోజు ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో సపోర్ట్ కూడా చేయండి. థాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.